మొన్న మొన్న నైట్ వచ్చినావు, మొన్న నైట్ పన్నాం, రాత్రి పన్నాం. ఇప్పుడు చూస్తే మాకు మధ్యాహ్నం వరకు అవుతుందో కాదో ఇట్లా ఇబ్బంది పడతారా బాగా? ఇబ్బంది కాకపోతే ఏం సార్, మార్కెట్లో అమ్ముకున్నా కానీ అట్లా పోయి ఇట్లా వస్తాం, పొద్దున పోతే సాయంత్రం అమ్ముకొని వచ్చేది. అట్లాంటిది ఇప్పుడు ఈ మిల్లులలో పంపిస్తే అక్కడి నుంచి ట్రాక్టర్ కిరాయిలు 5,000 6,000 పెట్టుకోవస్తే ఇప్పుడు తిండి తీగానం వచ్చే ఖర్చు వస్తుంది. ఇప్పుడు ఎంత, ఇప్పుడు క్వింటానికి ఎంత తీసుకుంటానన్నారు మరి వీళ్ళు? 2,400. వాళ్ళు ఇచ్చిన మాట ఏంది? 4,000 క్వింటన్ కొంటాం, 4,000 క్వింటన్ ఇస్తామని ఇట్లా అన్నట్టు మాటలు కాదు, 2,000 తీసుకొని 400 బోనస్ కలిపి ఇస్తా ఉన్నారు. ఆ బోనస్ పోయింది, అసలు పోయింది. మొత్తానికి ఇప్పుడు మేము రోడ్ల మీద మడవాల్సి వస్తుంది. బోనస్ లేదు, ఏం లేదు. ఆ ఒడ్డు కాంటాయో కళ్ళనే ఉన్నాయి. మక్కలు వచ్చాము మిల్లు కాడ రోడ్డు మీద ఉన్నాయి. ఇప్పుడు ఆ ఒడ్ల కాడ ఉండలేరు, ఇక్కడ మక్కల కాడ లేరు. మరి ఎట్లనే మరి మీ పైసలు ఎట్లా, జీవనం ఎట్లా ఏం చెప్తాం మరి, వాళ్ళు చెప్పినట్టు మేము చేయాల్సి వస్తుంది. ఈ మక్కలు కూడా కొన్న తర్వాత 2 నెలలకు 60 రోజులకు ఇస్తారట కదా మరి? 60 రోజులకే ఇస్తా ఉంటారు. అట్లా అయితే పెట్టరు, లేకపోతే ఇంటి కాడ వేసుకుంటారు. ఏం చేస్తాం? గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండేది కొనుగోలు? అప్పుడు బాగుండే కొనుగోలు, అప్పుడు బాగుండే కానీ ఇప్పుడు అంతగానం నడతలేదు. అప్పుడు నడిచినట్టు ఇప్పుడు నడతలేదు. రైతును పట్టించుకునే మానవుడే లేడు ఇప్పుడు. కానీ అప్పుడు మంచిగా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఎంబటే కొన్నాడు ఆయన, అప్పుడు కొన్నాడు. ఆయన నీళ్లకు ఏం లేవు, ఊరియా బత్తాలకు తేడలేదు, ప్రతి దానికి రైతును ఆదుకున్నాడు. కానీ ఇప్పుడు ఇలా రైతును ఆదుకునే మానవుడు ఎవరు లేరు. అంత ఇబ్బంది జరుగుతుంది. ఎందుకు మరి తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇట్లా మోసపోతారు? మోసపోతున్నారు అంటే ఆయన లేని అని చెప్పిండు కదా హామీల వల్ల మొగ్గిరు. మొగ్గినాక ఇప్పుడు తర్వాత చుక్కలు చూస్తాడు ఇప్పుడు.